40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని 100 కోట్లు పెట్టి కొంటానంటావా? మేము 2009, 2019లో ఓడిస్తే 2014లో ఎలా గెలిచావు? నమ్ముకున్న వారిని నట్టేట ముంచిపోయావు. ముందు ధర్మవరం ప్రజలకు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పిరా. పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవిస్తారు. 1,00,000 ఓట్ల మెజారిటీ అంటే టిప్పర్ల రీలోడింగ్ అనుకుంటున్నావా? మాజీ ఎమ్మెల్యే వరదాపురం సత్యనారాయణకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్. అన్నింటికీ తెగించే వచ్చా. నీ ఉడత ఊపులకు భయపడను. ఆశీస్సులు ఉండాలి, ధర్మవరం ప్రజల ఆశీస్సులు ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు. గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది. పార్టీని వదిలిపోవడమే పక్కన పెట్టి ఆ జిల్లాలో ఎవరు భయపడలే, ఏదొచ్చినా ఎదుర్కొందామని చెప్పి ప్రతి ఎమ్మెల్యేను సిద్ధమైనాడు. మరి నాకు చెప్పడమే కానీ నేను విన్నదేం కాదు, కానీ మీటింగుల్లో కూర్చున్నప్పుడు కార్యకర్తలతో పని లేదు, పార్టీతో పని లేదు, ఈవీఎంలు ఉంటే చాలు అనే అంత పెద్ద స్టేట్మెంట్, అంటే వితౌట్ ఎనీ బేస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు పార్టీ మారాలి అనే ఒక పద్ధతికి మీరు వెళ్ళిపోవడం జరిగింది. సరే, అది మీ పర్సనల్, మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది మీ పర్సనల్. దాని గురించి నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు. కానీ ఈరోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి దాంతోపాటు ఇంకా ఎక్కువ భయపడింది, బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న నాయకులు చాలామంది, లేకపోతే ప్రజలు కావచ్చు, భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే. అది చాలా బాధేసింది. చాలామంది కప్పం కట్టిపోయింది, చాలా బాధేసింది, చాలా బాధపడినారు ఆ రోజున్న పరిస్థితుల్లో. ఏంది ఎమ్మెల్యేకి 7 కోట్లు కట్టడం ఏంది, పక్కన నియోజకవర్గం ప్రకాష్ రెడ్డికి ఎలక్షన్ ముందు 2 కోట్లు ఇవ్వడం ఏంది, తర్వాత 2 కోట్లు ఇవ్వడం ఏంది ఇదంతా అని చెప్పని చాలామంది ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, పక్క నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే బయటకు వస్తుంది నిజం. ఒక రోజు దాగొచ్చు, 2 రోజులు దాగొచ్చు, 3వ రోజు 4వ రోజు బయటికి రావాల్సిందే. అది బయటకు వచ్చినప్పుడు చాలామంది కూడా బాధపడిపోయిన పరిస్థితి. మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా చూసినాం. రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కాంగా దాని మీద ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం పోయే పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. చూసినాక నేను నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు నీ కోసం బయటకు వచ్చి పని చేసి మీరు ఒక్కసారి వదిలేసిపోయిన తర్వాత, ఇక్కడున్న ప్రజల అసహాయ స్థితిని చూసిన తర్వాత, ఇక్కడున్న నాయకులు చాలామంది పార్టీ మీద అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని చూసిన తర్వాత అవన్నీ నిలబెట్టాలనే ఆలోచనతోనే శ్రీరామ్ అనే వ్యక్తిని ఇక్కడికి పార్టీ పంపించడం జరిగింది. వచ్చినప్పటి నుంచి నాకు చేతనైనంత వరకు వాళ్ళందరినీ నిలబెట్టుకునే ప్రయత్నం, ఆ నమ్మకాన్ని తగ్గనీకోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తూ నేను తీసుకొని వస్తున్నాను. ఎక్కడా నాకు పోటీ చేస్తే ఈసారి నేనే అని చెప్పి నేను చెప్పడం ఎక్కడా లేదు, చెప్పుకోలేను. ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర అందరూ చెప్పుకున్నట్టు నేను చెప్పుకోలేను. ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాతలకు నేను ఒక 3rd, 4th జనరేషన్ పొలిటీషియన్ నేను నా ఫ్యామిలీలో నుంచి. అట్లాంటి వ్యక్తిని నేను ఇట్లా చిల్లరగా మాటలు చెప్పుకోలేను, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయలేను. నేను చేయగలిగింది ప్రజల సమస్యల మీద పోరాటము, ప్రజల కోసం నిలబడ్డము. ఎవరైనా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద ప్రేమ పెంచే ప్రయత్నం తప్ప నేను ఇంకో మాటలు చెప్పడం కూడా వ్యర్థం అనుకున్నాను. అదే పద్ధతిలోనే ముందుకెళ్లే పరిస్థితి చేశాను. అమ్మరథం పట్టింది ధర్మవరం. ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యం పడిగానని చెప్పి వాళ్ళ దగ్గర ఆహ్వానం పలకడం జరిగింది. ఈ రకంగా పార్టీని మేము ఎక్కడైనా సరే తగ్గకోకుండా నిలబెట్టే ప్రయత్నం, జెండాలు దాచిపెట్టుకునే దగ్గర నుంచి జెండాలు భుజాన్ని వేసుకొని తిరిగే ప్రయత్నము ఖచ్చితంగా ఆడదాకా మేము తీసుకొచ్చే ప్రయత్నం అనేది మా నుంచి కానీ, మా ఇక్కడ పనిచేస్తున్న నాయకుల దగ్గర నుంచి కానీ మా ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ఒకే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 100 పెట్టి కొంటానంటారు. ఈ మాట కూడా నేను మాట్లాడకూడదేమో, కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. చివరికి వచ్చాం కాబట్టి. నెల ఉంది ఎలక్షన్కి, 1-2 నెలలు ఉంది. ఇంకో ఆల్మోస్ట్ వస్తుంది 5 ఏళ్ళు. అవతల గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, ఇక్కడ ఫేస్బుక్ స్టార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 100 పెట్టి కొంటా. ఎంతమందిని కొంటాం, ఎవరిని కొంటాం? 40 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ, ఎంతోమంది త్యాగాల మీద నిలబడిన పార్టీ, ఎంతోమంది ఆశల మీద నిలబడిన పార్టీ ఇది. ఈరోజు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, అతి సీనియర్ నాయకుడిగా గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న పార్టీ. ఈ పార్టీని 100 పెట్టి కొంటాం. నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా అర్థం పడతాను. నిన్న ఏదో
వాట్సాప్లో మెసేజ్ చూసిన రేవంత్ రెడ్డి పైన గెలవడం జరిగింది, కాంగ్రెస్లో తెలంగాణలో డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు, చంద్రబాబు నాయుడు కూడా డబ్బులున్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నావు? నిజంగా మనకు అభిమానం ఉన్నప్పుడు నాయకుడినో పార్టీనో ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. నువ్వు అక్కడి నుంచి డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కసారి ఆ మెసేజ్ పెట్టినోడిని మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఫస్ట్ వాడిని చెప్తా కొట్టాడు. పక్కన వాడు ఎవడు పెట్టినాడు కనుక్కొని చెప్పు తీసుకొని అది విరిగిపోయి తట్లు కొట్టండి వాడిని. మేము పార్టీకి కానీ మాకు కానీ చేయగలిగిన సాయం అదే. ఫస్ట్ ఆ పని చేయండి, ఆ పని చేసి